సో ఈవీఎంలో అందరి కళ్ళ ముందు దానికి కూడా ఒక థియరీ చెప్పారు కదా, అన్యాయం జరిగిపోతుంటే చూసి భరించలేక వెళ్ళాడు అని. ఆల్రెడీ ఈవీఎంలో ఏమో జరిగిందని వైసీపీ ఆల్రెడీ అంటోంది కదా. సో దానికి ఆ నెరేటివ్ బిల్డ్ చేస్తారు. అల్టిమేట్గా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు నమ్ముతారు, మిగతా వాళ్ళు ఏ పార్టీల సంబంధం లేని వాళ్ళు దీన్ని పట్టించుకోరు. సార్, పీసీబీ రికార్డులు దగ్ధం అన్నది నేను పెద్ద ఎత్తున ఒక కలకలం రేగింది. ఏదో జరిగిపోయింది, ఏదో ఇంపార్టెంట్ రికార్డులన్నీ కూడా దగ్ధం చేశారు అని, దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే మంచి ప్రమాదకరమే కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వంపై ప్రభుత్వం మారినప్పుడు ఆ రికార్డులని మాయం చేసేటువంటి ప్రయత్నాలు జరగచ్చు. ఎందుకంటే రాంగ్ డూయింగ్స్ ఏమైనా బయటపడతాయని, ఎంక్వైరీలు అవుతాయని. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ ఆ అవకాశాన్ని అయితే కొట్టిపారేలేము. ఎందుకంటే ఆ రికార్డ్స్ అనేది అఫీషియల్ ప్రాపర్టీ. సో అందువల్ల అధికారం మారినప్పుడల్లా రికార్డ్స్ దగ్ధమైతే ఇక దేశంలో రూల్ ఆఫ్ లా ఉండదు. సో అందువల్ల అలాంటివి జరగకుండా నివారించాల్సిందే. సార్, గతంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వాళ్ళందరూ కూడా లిస్టులో అవుతున్నారు. నందిగాం సురేష్, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీడియోలన్నీ కూడా తీశారు. ఒక్కొక్కరు ఇంకా అరెస్టులు ఉంటారు. ద్వారంపూడి అవనియండి, లేకపోతే పెద్దిరెడ్డి అవని. నిన్న తిరుపతిలో పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర గలాట, ఒక రోడ్డు ఏదో ఆయన క్లోజ్ చేశారని. అంటే ఇంక ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్షలు పడక తప్పదా? అంటే ఇప్పుడు ఈ తప్పులు ఒప్పులు అనేది ఎవరి అధికారంలో ఉన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. నిన్నటి దాకా ఒకటి తప్పు అయితే ఇవాళ ఒప్పు, నిన్నటి దాకా ఒప్పు అయితే ఇవాళ తప్పు కదా. మళ్ళీ రేపు ఏమైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్లో సమాజమే రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య చీలిపోయింది. సో ఈ చీలిక నీకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉంది. సో అందువల్ల ఈ చీలికలో ఇక అది ఏ స్థాయికి చీలిందంటే, నా మానవం చూడండి, నేను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చాలా విశ్లేషణ చేశాను. ఈవెన్ రిజల్ట్ కూడా ఫోర్కాస్ట్ చేశాను. కానీ ఎవరికి కూడా నాకు ఫోన్లు చేసో లేకుంటే మెసేజ్లు పెట్టో, సార్ మీరు కాంగ్రెస్ గెలుస్తుంది అని ఓపెన్గా చెప్పాను. కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడుతున్నారని నన్ను ఎవరనలే. బీఆర్ఎస్ వాళ్ళంటే, బీజేపీ వాళ్ళంటే. ఎందుకంటే వాళ్ళు ఆయన అంచనా అని చెప్తున్నాడు, రైటా రాంగా చూద్దాం అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా ఏ స్థాయికి వచ్చారంటే ఏమాత్రమూ అంగీకరించలేదు. తమ నాయకుడే రైట్, ఇక తమ పార్టీయే రైట్. ఏమాత్రం భిన్నమైన అభిప్రాయం చెప్పినా సహించలేని పరిస్థితి. అది వాళ్ళ పార్టీ, బయట వాళ్ళే కాదు, ఎవ్వరు చెప్పకూడదు. ఈ ధోరణి మీకు గతంలో వైసీపీలో చూసాం, ఇప్పుడు టీడీపీలో ఇంకెక్కువ మోతాదులో చూస్తున్నాం. ఎందుకంటే ఈవెన్ పార్టీ సోషల్ మీడియా విభాగాలకు కూడా ఇండిపెండెంట్గా మాట్లాడినా కూడా దాన్ని సహించలేని పరిస్థితి. అలాంటి వాళ్ళు ఏమన్నది మంచికి మంచి చెప్తాం. ఇప్పుడు పింఛన్లు ఉదాహరణ ఉంది. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని చెప్పి నానా ఇబ్బందులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క రోజులో 90% పూర్తి చేశాడు కదా. నేను చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేస్తూనే మాట్లాడాను. జగన్ తప్పిది, మరి చంద్రబాబు నాయుడు చేయగలిగినప్పుడు జగన్ ఎందుకు చేయలేకపోయిండని కూడా అడిగాను. సో అలాగే మీకు ఇసుక విధానం, చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానం బెనిఫిట్ అవుతుంది ప్రజలకు. గతంలో జగన్ ఇసుకను అందకుండా చేసి భవన నిర్మాణ రంగమే దెబ్బతిన్నది అన్నాను. ఇవన్నీ ఏవి మాకు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అనుక్షణం తమ పార్టీని, తమ నాయకుని పొగడాలి. ఇది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకోగలుగుతారు, బయట వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? మాదేంటి ఇష్యూ టు ఇష్యూ కదా. ఇప్పుడు ఒక ఇష్యూలో ఒకటి రైట్ అనొచ్చు, ఇంకో ఇష్యూలో ఇంకోటి రైట్ అనొచ్చు. ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను, అది జగన్ కోసం చెప్పిండ్రు కూడా. అమ్మ జగన్ కోసం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చెప్పుంటే పింఛన్లలో చంద్రబాబు నాయుడు కోసం చెప్పినా, ఇసుకలో చంద్రబాబు నాయుడు రైట్ అన్నాను. లాస్ట్ టైం జగన్ ఇసుక విధానం తప్పన్నాను. అంటే ఇసుకలో చంద్రబాబు నాయుడు కోసం చెప్పి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి కొరకు చెప్తారా? అక్కడైనా ఇక్కడైనా ఇష్యూ పైన నా అంచనా అవగాహన చెప్తాను, అభిప్రాయం చెప్తాను. కానీ దాన్ని కూడా సహించలేని ఒక వాతావరణం అయితే సమాజంలో ఉంది. దానివల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. సార్, గతంలో కంట ఎక్కువగా మీరు ట్రోల్స్ గురవుతున్నట్టున్నారు సార్ ఈ మధ్యకాలంలో చూస్తే. ముందు లేని పరిస్థితి. గతంలో కన్నా ఎక్కువ అంటే 5 ఏళ్ల క్రితం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ 2 లక్షలు, నాకు 60-70 లక్షల మంది నన్ను చూసేవారు 5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు. ఇది ఎన్నికలప్పుడే ఎక్కువ ఉంటుంది, ఎన్నికల తర్వాత మళ్ళీ అంత సీరియస్గా ఉండదు. సార్ 2019 ఎలక్షన్ అప్పుడు నాకు 2 లక్షల సబ్స్క్రైబర్లు, సుమారు 70 లక్షలు మంత్, 60 నుంచి 70 లక్షలు చూసేవాళ్ళు. ఇవాళ 9,54,000 సబ్స్క్రైబర్లు, 2 కోట్ల మంది చూస్తున్నారు. సో ఆటోమేటిక్గా నీకు
వ్యూవర్షిప్ పెరిగే వరకు, పాపులారిటీ పెరిగే వరకు, ఇంపాక్ట్ పెరిగే వరకు సహించలేని జనం కూడా పెరుగుతారు కదా. సో అప్పుడు వైసీపీ వాళ్ళు ఎగిరేవాళ్ళు. అప్పుడైనా ఇప్పుడైనా అధికారం వస్తుంది మాకే అనుకున్నప్పుడు ఎగురుతున్నారు. ఓడిపోయే వాతావరణం ఉంటే ఎగరడం లేదు. ఓడిపోయే వాతావరణం ఉంటే కొంత చతికిల పడుతున్నారు. సో దాన్ని బట్టి కూడా చెప్పచ్చు ఎవరు ఎగురుతున్నారు అన్న దాన్ని బట్టి. సో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే వాతావరణం వచ్చింది కనుక అసలు ఇక మా నాయకుని మీరు ఏమనకూడదు, ప్రశ్నించకూడదు అన్న రీతిలో వాళ్ళు మా ట్రోల్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పేటీఎం అని అట్లా ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చే వాతావరణం వచ్చే నుంచి వీళ్ళు మొదలైంది. వాళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు అఫీషియల్గా పార్టీ పేజీలోనే పోస్ట్ చేసి అటాక్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినాక తీసేశారు. నాకున్న సమాచారం అయితే చంద్రబాబు నాయుడు పెట్టద్దు అన్నాడని. అట్లా పద్ధతి కాదు మనం ఆయన అనడము. కావాలంటే ఆయన మాట్లాడిన దానిపైన మీరు ఏమైనా వ్యతిరేక అభిప్రాయం ఉంటే చెప్పండి అని. కానీ నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్లు ఏం చెప్తారన్నదంతో సంబంధం లేకుండా పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ద్వారా అటాక్. మరి అటాక్ చేసేటప్పుడు నేను ఇప్పుడు పింఛన్ల విషయంలో, ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు కరెక్ట్ అన్నాడు. దాన్ని ఏం చేస్తారు? విచిత్రం ఏంటంటే 6 నెలలకు ఏడాది వెనక్కి తిరిగిపోవచ్చు చూస్తే జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రశ్నించిన రోజు ఇదే టీడీపీ సోషల్ మీడియా నా వీడియోలను ప్రమోట్ చేసింది. మీరు మీరు వెనక్కి తిరిగి చూస్తుంటుంది. సో అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో కూడా పోస్ట్ చేసుకుంటారు, వాళ్ళు నచ్చకపోతే వ్యతిరేకిస్తారు. కానీ తెలుగుదేశం వైసీపీ పార్టీలకు కోరుకున్నట్లుగా మాట్లాడలేం కదా. ఏది రైట్ ఉంటే అది రైట్ మాట్లాడతాం. అది ఒక విషయంలో రైట్ అంటే ఇప్పుడు అందుకే మీకు ఉదాహరణ చెప్పింది. పింఛన్లు ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడుది కరెక్ట్ అన్నాను. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో నా స్టాండ్ చెప్పాను. అది జగన్మోహన్ రెడ్డిది కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పినట్టు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 10% ఉండాలన్నప్పుడు అప్పుడు కూడా ఇదే చెప్పాను. అప్పుడు మరి జగన్ వ్యతిరేకంగానే చెప్పినా కదా. సో అప్పుడు చంద్రబాబు నాయుడు కోసం చెప్పారన్నారు. ఇది అందుకే ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా ఇలాంటివి ఎదుర్కొంటారు. వెన్ యూఆర్ పాపులర్ యూఆర్ ఫోర్స్ టు డూ దట్. ఇప్పుడు నేను మాట్లాడంతోనో 10 మంది పెడతారు వెంటనే, నాగేశ్వర్ ఇలా అంటాడని. వాళ్ళ జీవనోపాధి పాపం, వాళ్ళు బతకాలి కదా. నా పేరు చెప్పుకుంటే 1,00,000 వ్యూస్ వస్తాయి, 50,000 వ్యూస్ వస్తాయి. సో అందువల్ల ఎవరి ఆశ వాళ్ళకి కదా. సో వాళ్ళ బతుకుదరు నేనెందుకు కాదనాలి. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న టాస్కులు ఏంటి సార్? అంటే బలమైన టాస్కులు ఇమీడియట్గా దృష్టి పెట్టాల్సిందని. అంటే ఇమీడియట్గా ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని వేగిరపరచాలి, ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయాలి, సంక్షేమ పథకాలను. సో ప్రామిస్ని అమలు చేయాలి, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, కేంద్రం నుంచి భారీగా సహాయాన్ని. ఎందుకంటే రాజకీయ పరిస్థితులు 2014లో 2019లో 2024లో తేడా ఉంది. 2014లో అయినా 2019లో అయినా, అంటే ఆసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కేంద్రంలో బీజేపీ సొంతగా మెజారిటీ ఉంది. అందువల్ల బీజేపీని శాసించే పొజిషన్లో ఆ తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు లేవు, యాచించే పరిస్థితులు ఉన్నాయి.